లాస్ట్ వీడియోలో మనం మగధ సామ్రాజ్యంలో మౌర్యుల గురించి తెలుసుకున్నాం. తర్వాత సుంగా డైనస్టీ స్టార్ట్ చేసాం కదా. బట్ సుంగా డైనస్టీలో అప్పటి వరకు పీక్ స్టేజ్లో ఉన్నటువంటి బుద్ధిజం షార్ప్ డిక్లైన్ స్టార్ట్ అయిందనమాట. సో మళ్ళీ హిందూయిజంని రివైవ్ చేయడం పుష్యమిత్ర సుంగా డైనస్టీలో జరిగింది. మతం అన్నది చరిత్రలో కీలక పాత్ర పోషించడం వల్ల మనం సుంగమిత్ర డైనస్టీ గురించి మాట్లాడుకునే ముందు హిందూయిజం గురించి అలాగే బౌద్ధిజం గురించి పూర్తిగా తెలుసుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. హిందూయిజంలో పురుష సూక్త ప్రకారం 4 గోల్స్ ఉంటాయండి. ఈ 4 గోల్స్ ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మ అంటే డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అలాగే అర్థ అంటే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆస్తి కలిగి ఉండాలి అని. కామ అంటే ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రెషర్, అంటే ఫిజికల్గా ఉన్న కోరికల్ని తీర్చుకోవడం. 4th వచ్చి మోక్ష. మోక్ష అంటే సాల్వేషన్, అంటే ముక్తి కలగడం. దీనినే అల్టిమేట్ గోల్ ఇన్ హిందూయిజం అని కూడా అంటారు. ఇలాగే హిందూ తత్వంలో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ వచ్చాయండి. సో ఫస్ట్ వచ్చింది సాంఖ్య ఫిలాసఫీ. ఈ సాంఖ్య ఫిలాసఫీ ఓల్డెస్ట్ ఫిలాసఫీ అండి హిందూ మతంలో. దీన్ని స్టార్ట్ చేసింది కపిల ముని. ఈ ఎర్లీ సాంఖ్య ఫిలాసఫీలో విశ్వం యొక్క ఆరంభం ప్రకృతి నుంచి స్టార్ట్ అయిందని నమ్ముతారండి. తర్వాత లేటర్ సాంఖ్య పీరియడ్లో, అంటే గుప్తుల టైంలో, ఈ విశ్వం నేచర్ నుంచి ప్రకృతితో పాటు దేవుని కూడా యాడ్ చేసి ప్రకృతి మరియు పురుష అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏం నమ్మేవారంటే ఈ ప్రకృతి మరియు పురుషాన్ని గుర్తించడమే నిజమైన విజ్ఞానం అని చెప్పేసి, రియల్ నాలెడ్జ్ అని చెప్పి నమ్మేవారంట. ఈ సాంఖ్య ఫిలాసఫీలో రియల్ నాలెడ్జ్ని ఎలా అబ్టైన్ చేస్తారంటే ప్రత్యక్ష అంటే ప్రత్యక్షంగా చూడడం ద్వారా, అనుమాన అంటే ఇంటర్ఫియర్ చేయడం ద్వారా, అంటే మన అనుమానాలని క్లారిఫై చేసుకోవడం ద్వారా, నెక్స్ట్ స్తబ్ద అంటే టెస్టిమోనీ ఆర్ మనకి సాక్ష్యం చెప్పడం, ఎవరైనా దాన్ని నిరూపించడం ద్వారా మనకి రియల్ నాలెడ్జ్ వస్తుందంట. ఈ రియల్ నాలెడ్జ్ ద్వారా మనం ముక్తిని, సాల్వేషన్ని పొందుతామంట. అలా రియల్ నాలెడ్జ్ని సంపాదించిన వాళ్ళు మాత్రమే మోక్షం వస్తుందని చెప్పేసి సాంఖ్య ఫిలాసఫీలో నమ్ముతారనమాట. తర్వాత వచ్చింది యోగా ఫిలాసఫీ. ఈ యోగా ఫిలాసఫీని స్టార్ట్ చేసింది పతాంజలి. ఇతను ఏం చెప్పారంటే 8 మార్గాలు చెప్పారనమాట. అందులో మొదటి 2 ఆసనాలు మరియు ప్రాణాయామాలు. ఆసనాలు ఏంటంటే ఫిజికల్ పోస్చర్స్ పెట్టడం ఆసనాలు, అలాగే ప్రాణాయామాలు అంటే బ్రీత్ ఎక్సర్సైజెస్. ఈ 2 కాకుండా యమ, నియమ, ప్రత్యుహార, ధారణ, జ్ఞాన, సమాధి, ఈ 6 వాటిని కలిపి ఈ 8 సూత్రాల ద్వారా ముక్తి పొందొచ్చు అని చెప్పేసి యోగా స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ చెప్తారనమాట. సో నెక్స్ట్ న్యాయ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. ఈ న్యాయ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే వ్యాలిడ్ నాలెడ్జ్ ఉండడం ద్వారా సాల్వేషన్ పొందొచ్చు. అంటే మన సాంఖ్య ఫిలాసఫీలో రియల్ నాలెడ్జ్ రావడం ద్వారా మనం ముక్తి పొందొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అలాగే ఈ న్యాయ ఫిలాసఫీలో ఏంటంటే వ్యాలిడ్ నాలెడ్జ్ ఉండడం ద్వారా మనం సాల్వేషన్ పొందొచ్చు, ముక్తి పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇందులో ఏంటంటే ఆ 3 ప్రత్యక్ష, అనుమాన మరియు స్తబ్దతో పాటు 3వది ఉపమాన అని చెప్పి ఇక్కడ యాడ్ చేస్తారనమాట. ఉపమాన అంటే కంపారిజన్, అంటే ప్రత్యక్షంగా చూసి, అలాగే అనుమాన మన అనుమానాలని క్లారిఫై చేసుకొని, నెక్స్ట్ ఉపమాన అంటే కంపేర్ చేసుకొని, అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, నెక్స్ట్ స్తబ్ద అంటే దాన్ని నిజమైన టెస్టిమోనీ ఇవ్వడం ద్వారా మనకి వ్యాలిడ్ నాలెడ్జ్ వస్తుంది. ఈ వ్యాలిడ్ నాలెడ్జ్ ద్వారా మనం ముక్తిని పొందొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తారనమాట. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ వచ్చి వైశేషిక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. ఇది స్టార్ట్ చేసింది ఉలూకా కన్నడ. మన ఇండియాలో ఫస్ట్ టైం ఫిజిక్స్ స్టార్ట్ అయింది ఈ టైంలోనే అనమాట. సో ఇతను ఏం చెప్పారంటే యూనివర్స్ అంతా ఒక ఆటంలో ఉంది, ఈ ఆటం అనేది చాలా చిన్నది, విడదీయలేనిది అండ్ నాశనం చేయలేనిది అని చెప్పి ఆయన పేర్కోవడం జరిగింది. అండ్ ఈ ఆటమ్స్ తనంతట తను మూవ్ అవ్వలేవు, వాటిని మూవ్ అయ్యే శక్తి దేవుని దయ వల్ల, దేవుని ప్రమేయం వల్ల మాత్రమే ఈ ఆటమ్స్ మూవ్ అవుతున్నాయని చెప్పేసి ఈ వైశేషిక సిద్ధాంతంలో పేర్కోవడం జరిగిందనమాట. సో వీళ్ళేం చెప్తారంటే ఎవరైతే ఈ యూనివర్స్ అన్నది ఆటమ్ అని చెప్పి దాన్ని గుర్తిస్తారో వాళ్ళకి ముక్తి వస్తుందని చెప్పేసి వీళ్ళు పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చింది మీమాంస స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. ఈ మీమాంస స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ 7th సెంచరీలో జరిగిందనమాట. ఇది స్టార్ట్ చేసింది జైమిని. వీళ్ళు ఏమంటారంటే ఏదైనా సరే రేషనల్గా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, మరియు జస్టిఫైబుల్గా ఉండాలి అని చెప్పి అంటారు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే వేదిక్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో సుపీరియర్ అని చెప్పేసి వీళ్ళు నమ్ముతారనమాట. అలాగే ఈ వేదిక్ రిచువల్స్ని ఫాలో అవ్వడం ద్వారా సాల్వేషన్ వస్తుందని, ముక్తి వస్తుందని వీళ్ళు పేర్కోవడం జరిగిందనమాట. ఉదాహరణకి కర్మకాండ అన్నది ఈ వేదిక్ రిచువల్స్లో ఒకటనమాట. ఈ టైంలోనే మనకి స్వర్గం, నరకం అనే కాన్సెప్ట్ కూడా హిందూ ధర్మంలో వచ్చింది. సో వీళ్ళు ఏం చెప్తారంటే ఈ హెవెన్, స్వర్గం, నరకం అనేది టెంపరీ మనకి అకామిడేషన్ అంట, టెంపరీ ప్లేస్ అంట, తాత్కాలికమైన ప్లేస్ అంట. ఈ సాల్వేషన్, ముక్తి అనేది ఏంటంటే పర్మనెంట్ మనకి ముక్తి అనమాట, కైండ్ ఆఫ్ పర్మనెంట్ హెవెన్ అని చెప్పచ్చు.
సో ఈ ముక్తి అయినా ఏదైనా సరే మనకి రీబర్త్ అంటే పుట్టుక జనన మరణాల కాన్సెప్ట్లో వచ్చిందండి. అంటే మనం ముందు మాడుకున్నట్టు హిందూ ధర్మంలో మనిషి 84,000 సార్లు పుడతాడని మాడుకున్నాం. అందులో 7 సార్లు మనిషి జన్మ కింద పుడతాడని మాడుకున్నాం. 2 సార్లు కాన్సిక్యూటివ్గా పుట్టినప్పుడు ద్విజ్ అని చెప్పి ఉపనయన జంజం కార్యక్రమం సెరమనీ చేస్తారని చెప్పి మాడుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ సాల్వేషన్ ముక్తి అనేది రాకపోతే, మోక్షం రాకపోతే మనం మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతామని చెప్పి హిందూ మతంలో నమ్ముతారు. సో మళ్ళీ చనిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం మంచి డీడ్స్ బ్యాడ్ డీడ్స్ క్యాల్కులేట్ చేస్తారనమాట. మంచి డీడ్స్ అంటే మంచి దస్తావేజులు, బ్యాడ్ డీడ్స్ అంటే చెడు దస్తావేజులు, అంటే మనం చేసిన మంచి పనులు చెడు పనులు. సో మనం చనిపోయిన తర్వాత మంచి పనులు ఒకవేళ చెడు పనుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం ఎన్నైతే ఎక్కువ డీడ్స్ దస్తావేజులు ఎక్కువ ఉన్నాయో మంచివి అన్ని రోజులు స్వర్గంలో ఉంటాం. ఒకవేళ బ్యాడ్ డీడ్స్ ఎక్కువ ఉంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయో అన్ని రోజులు నరకంలో ఉంటాం అనమాట. అండ్ అగైన్ మళ్ళీ మనిషిగా ఆర్ వేరే జంతువుగా మళ్ళీ రీబర్త్ ఉంటుందన్నమాట. సో ఇలాగ రీబర్త్ ఈ సైకిల్ నుంచి తప్పించుకోవడమే సాల్వేషన్, ముక్తి అని అంటారు హిందూ ధర్మంలో. నెక్స్ట్ వచ్చింది వేదాంత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అండి. ఇది మొదట స్టార్ట్ చేసింది భద్రయానాచార్యులు. తర్వాత ఆదిశంకరాచార్యులు మరియు రామానుజులు ఈ వేదాంత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని కంటిన్యూ చేశారనమాట. ఈ వేదాంత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీలోనే శంకరాచార్యులు అద్వైత వేదాన్ని ప్రచారం చేశారనమాట. సో మనం భక్తి మూమెంట్లో దీని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుంటాం. సో ఈ శంకరాచార్యులు కేరళలో పుట్టి 8th సెంచరీలో ఈ భక్తి మూమెంట్లో హిందూ మతాన్ని ప్రచారంలో ముఖ్య పాత్ర పోషించారనమాట. సో ఈ అద్వైత వేదం ఏం చెప్తుందంటే క్రియేటర్కి క్రియేటెడ్కి డిఫరెన్స్ లేదని, అంటే మనం ఎవరైతే బ్రహ్మ క్రియేట్ చేసిన మనుషులు అందరూ ఒకటే అని చెప్పి, వన్ రియాలిటీ అని చెప్పి సిద్ధాంతం చెప్తుందంట అద్వైత వేదంలో. ఆదిశంకరాచార్యులు చెప్పిందే అహం బ్రహ్మాస్మి. ఒకవేళ మీరు దేవుని చూసుకున్నట్లయితే దానికి కారణం కేవలం ఇగ్నోరెన్స్, అజ్ఞానం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నాలెడ్జ్ మార్గంలో వెళ్ళడం ద్వారా ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవచ్చని ఆయన చెప్పడం జరిగింది. దాన్నే జ్ఞాన్ మార్గ్ అంటారు. దానివల్ల ముక్తి పొందొచ్చు అని చెప్పి ఆదిశంకరాచార్యులు అద్వైత వేదంలో చెప్పడం జరిగింది. దాని తర్వాత 11th సెంచరీలో రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని ప్రచారం చేయడం జరిగిందనమాట. ఈ విశిష్ట అంటే స్పెషల్ అట్రిబ్యూట్స్ అనమాట. సో దేవునికి కొన్ని సరికొత్తగా ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే భక్తి మార్గం ద్వారా మాత్రమే అవి తెలుసుకోవచ్చు. అవి తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే ముక్తి వస్తుందని చెప్పేసి విశిష్ట అద్వైతాలు రామానుజాచార్యులు పేర్కొన్నారనమాట. ఇక్కడ మనం చూస్తే హిందూ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అన్నీ మనకి ముక్తి ఎలా పొందాలి, అంటే బర్త్ సైకిల్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ సాల్వేషన్కి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని చెప్పారు. ఆ మార్గాన్ని ఎలా అబ్టైన్ చేయాలో కూడా వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ బుద్ధిజంలో కూడా బుద్ధుడు కూడా మనకి ఇలాంటి మార్గాలు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు బుద్ధుడి గురించి తెలుసుకుందాం. బుద్ధుడి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సిద్ధార్థ గురించి తెలుసుకోవాలి. శుద్ధోదన మరియు మహామాయాదేవులకి సిద్ధార్థ గౌతమ అనే మగ శిశువు 563 BCEలో పుట్టడం జరిగిందనమాట. ఇది ప్రజెంట్ డే నేపాల్లోని లుంబిని అనే ప్రాంతంలో పుట్టడం జరిగింది. ఇతని రాజ్యం వచ్చి కపిలవస్తు. సో ఇతని తల్లి మహామాయాదేవి వచ్చి కోశల రాజ్యం యొక్క ప్రిన్సెస్ అనమాట. సిద్ధార్థ గౌతమ్ పుట్టిన తర్వాత తన తండ్రి అయిన శుద్ధోదన ఆస్ట్రాలజర్ అంటే జాతకాలు చూపించడం జరిగిందనమాట. జాతకం చూసిన తర్వాత ఏం చెప్పారంటే ఈ పుట్టిన శిశువు ప్రపంచమంతా మంచి ప్రచారకర్త అవుతాడు అని చెప్పడం జరిగిందనమాట. సో అప్పుడు తన తండ్రి అయిన శుద్ధోదన దీనికి ఏమన్నా విరుగుడు ఉందా, మా వాడు యూనివర్సల్ రాజు అవ్వాలి, ఇలాగా యూనివర్సల్ మెసెంజర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగితే తను చెప్పడం ఏం చెప్పారంటే ఇతను 4 విషయాలు చూడడం జరుగుతుంది. 4 విషయాలు సిద్ధార్థ మనసుని కలిచివేస్తాయి. ఆ 4 విషయాలు తన కంటి పడకుండా తను పెంచండి అని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా తన తండ్రి బయట ప్రపంచం తెలియకుండా, సో అప్పటి నుంచి సిద్ధార్థ గౌతమ్ని ఒక పెద్ద ప్యాలెస్లో బయట ప్రపంచం తెలియకుండా వయసు పెళ్ళి బిడ్డ పుట్టేంత వరకు పెంచడం జరిగిందనమాట. ఈ విధంగా కోటలో పెరిగిన సిద్ధార్థ యుక్త వయసుకు వచ్చాక యశోధరతో పెళ్లి జరిగి రాహుల్ అనే కొడుకును కూడా కనడం జరుగుతుంది. ఈ విధంగా క్లోజ్డ్ ప్యాలెస్లో అన్ని ఎమ్యూనిటీస్తో సిద్ధార్థ గౌతమ రాజులాగా పెరగడం జరుగుతుందన్నమాట. తర్వాత ఒకరోజు సిద్ధార్థ గౌతమ యొక్క కజిన్ దేవదత్తాతో ఒక చిన్న ఫైట్లో కోపం వచ్చి తన దేవదత్త సిద్ధార్థతో అనడం జరుగుతుందన్నమాట. అందరూ చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి అనడం జరుగుతుందన్నమాట. ఆ మాట ఫస్ట్ టైం చావు అన్న మాట సిద్ధార్థ గౌతమ్ ఫస్ట్ టైం వింటాడు. ఆ సంఘటన తర్వాత సిద్ధార్థ గౌతమ తన చారియట్ అంటే తన రథాన్ని నడిపే ఒక డ్రైవర్తో
అతని పేరు చెన్న, అతనితో చెప్పడం జరుగుతుంది అనమాట, నేను ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను, నన్ను బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసి. అప్పుడు ఈ చెన్న అనే రథసారకుడు ఈ సిద్ధార్థ గౌతమాని కోట నుంచి బయటికి తీసుకువెళ్తాడు అనమాట. ఇలా తీసుకువెళ్ళినప్పుడు తను ఫస్ట్ ఒక ఓల్డ్ మ్యాన్ని చూస్తాడు, చూసి అడుగుతాడు అనమాట, ఏంటిది అని అడుగుతాడు. అడిగితే తను చెన్న చెప్తాడు అనమాట, ప్రతి ఒక్కరూ ఇలాగ ఒక టైంకి వచ్చినప్పుడు ముసలి వాళ్ళు అవుతారు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత కొంత సమయానికి ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక రోగిని చూస్తాడనమాట, డిసీజ్డ్ సిక్ పర్సన్ని. సో ఇప్పుడు అప్పుడు కూడా ఇదేంటి అని అడుగుతాడు. అడిగితే ప్రతి ఒక్కరికి ఏదో టైంలో డిసీజ్ వస్తుంది, రోగాలు వస్తాయి, సో బాధపడతారు, పెయిన్ ఉంటుంది, సఫరింగ్ ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత ఒక చనిపోయిన వ్యక్తిని చూస్తాడు. అప్పుడు కూడా ఏంటిది అని చెప్పి సిద్ధార్థ గౌతమ్ అడిగితే ప్రతి ఒక్కరూ ఒక టైంకి వచ్చాక వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత చనిపోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ 3 సంఘటనలు చూసిన తర్వాత సిద్ధార్థ ఎంతో నిరాశతో, డిస్పైర్తో ఉంటాడనమాట. తర్వాత 4వ సంఘటన, ఒక పసుపు బట్టలు పైనుంచి కిందకు వేసుకున్న ఒక సాధువుని చూస్తాడనమాట, ఆ మాంక్ని చూశాక అతనికి హోప్ వస్తుందన్నమాట, ఒక ఆశ కలుగుతుంది. ఆ ఆశ ఏంటంటే ఈ దుస్థితి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఒక ఆశ కలుగుతుందన్నమాట. ఈ విధంగా 4 సైన్స్ చూసినటువంటి సిద్ధార్థ గౌతమ 29 ఏళ్ల వయసులో ఇంటిని విడిచిపెట్టాడనమాట. దీనినే పాలీ లాంగ్వేజ్లో మహావినిష్క్రమ్ అంటారు. తర్వాత సిద్ధార్థ గౌతమ హోమ్లెస్ వాండరర్ అంటే పరివ్రజక్ అయ్యాడనమాట. అంటే ఒక సాధువులాగా భిక్షం అడుక్కుంటా ప్రతి ఊరు తిరుగుతా, ఇల్లు లేకుండా తిరగడం అనమాట. తర్వాత అలా వెళ్తుండగా అలార కలాం అనే అతని గురువుని మీట్ అవ్వడం జరుగుతుంది ఈ సిద్ధార్థ. ఈ అలార కలాం అనే వ్యక్తి సాంఖ్య ఫిలాసఫీ, హిందూ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ మాట్లాడుకున్నాం కదండి, అందులో ఎర్లీ సాంఖ్య ఫిలాసఫీలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఈ అలార కలాం అనే వ్యక్తి. సో ఇతను శ్రమణ ట్రెడిషన్ని, శ్రమణ మూమెంట్ని ప్రచారం చేసే వ్యక్తి అనమాట. ఈ విధంగా సిద్ధార్థ గౌతమ్ అలార కలాం దగ్గర శిష్యరకంగానికి చేరాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అలార కలాం సిద్ధార్థ దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా నా ఆశ్రమాన్ని విడిచి వెళ్ళే టైం వచ్చింది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు సిద్ధార్థ్ ఆశ్రమాన్ని విడిచిపెట్టడానికి అంగీకరించడం. సో ఎంత వాదాలు జరిగినా సరే, గురువుగారు ఎంత చెప్పినా సరే శిష్యుడు వినకపోయేసరికి ఒక టైంకి అలార కలాం తను నిజం చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే, నువ్వు నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఆల్రెడీ వచ్చింది, ఎవరైనా నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే నేను టాలరేట్ చేయలేను, సో ఏదో నువ్వైనా వెళ్ళిపో, లేదంటే నేనైనా ఈ ఆశ్రమం విడిచి వెళ్ళిపోతానని చెప్పడం జరిగిందనమాట. దానితో ఇంకా దిక్కులేక సిద్ధార్థ గౌతమ అలార కలాం ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరిగిందనమాట. ఈ సిద్ధార్థ గౌతమ ఆశ్రమాన్ని విడిచిపెట్టే ముందు అలార కలాం అతనికి చెప్పింది ఏంటంటే, ఓన్ సాల్వేషన్, నీ యొక్క మోక్షాన్ని నువ్వే వెతుక్కోవాలి అని చెప్పడం జరిగింది. దీనితో సిద్ధార్థ దానికోసం వెతుకుతా అలా వెళ్తూ ఉండగా బోధ్గయా దగ్గర పీపాల్ చెట్టు దగ్గర అతను మెడిటేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా బోధ్గయాలో నిరంజన నది ఒడ్డున, అంటే ప్రజెంట్ డే ఫాల్గు నది దగ్గర 35 ఏళ్ల వయసు కలిగిన సిద్ధార్థ గౌతమ 49వ రోజు మెడిటేషన్లో పీపాల్ చెట్టు కింద అతనికి నిర్వాణ జరిగిందనమాట. అంటే అవేకెండ్ వన్ అయ్యాడు. ఈ పీపాల్ చెట్టుని ఫిస్కస్ రిలిజియోసా అంటారు. ఈ విధంగా అవేకెన్ అయిన సిద్ధార్థ గౌతమ అని అతని డిసిపుల్స్ అందరు, ఫాలోవర్స్ అందరూ కలిపి బుద్ధ అని పిలవడం జరిగిందనమాట ఆఫ్టర్ హిజ్ నిర్వాణ. సో ఈ సిద్ధార్థకి గౌతమ అనే పేరు ఎలా వచ్చిందంటే, సిద్ధార్థ పుట్టినప్పుడు అతని తల్లి మాయాదేవి మరణించడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి అతని పిన్ని అయినటువంటి గౌతమి సిద్ధార్థని పెంచడం వల్ల అతని పేరు సిద్ధార్థ గౌతమిగా, గౌతమి అన్న పదం అతని పేరులో యాడ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా నిర్వాణ తర్వాత అతను సార్నాథ్కి చేరడం జరిగిందనమాట. సార్నాథ్లో అతనికి ఉన్న 5 ఫాలోవర్స్తో కలిపి అతను ఫస్ట్ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ ఉపన్యాసాన్ని ధర్మచక్ర పరివర్తన అని పాలీ లాంగ్వేజ్లో పిలుస్తారు. దీన్నే టర్నింగ్ ద వీల్ ఆఫ్ లా అని అంటారు. బుద్ధిజం యొక్క ఫిలాసఫీ ఈ ఉపన్యాసం నుంచే స్టార్ట్ అయింది. ఈ ఉపన్యాసంలో బుద్ధుడు చెప్పింది అష్టాంగిక మార్గం 8 సూత్రాలు, అలాగే 4 నిజాలు ఈ ఉపన్యాసంలో చెప్పడం జరిగిందన్నమాట. ఒకటి, ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ, అంటే ఈ ప్రపంచం అంతా దుఃఖంతో నిండి ఉంది అని చెప్పడం జరిగింది. 2, ఈ దుఃఖానికి అంతటికీ కారణం ఆశ అని చెప్పడం జరిగింది. 3వ నిజం ఏంటంటే, ఈ దుఃఖాన్ని మనం అధిగమించవచ్చు అని చెప్పడం జరిగింది. 4, అధిగమించే మార్గమే అష్టాంగిక మార్గం అని చెప్పడం జరిగింది అనమాట. అంటే 8 సూత్రాలు. ఈ 8 సూత్రాలు పాలీ లాంగ్వేజ్లో చెప్పడం జరిగిందండి. మొదటిది సమ్యక్ దృష్టి, అంటే సమ్యక్ అంటే కరెక్ట్ ఆర్ రైట్ అని అర్థం. సమ్యక్ దృష్టి అంటే కరెక్ట్గా చూడడం అని అర్థం. 2, సమ్యక్ వాచ అంటే కరెక్ట్గా మాట్లాడడం, రైట్గా మాట్లాడడం అని అర్థం. 3వది సమ్యక్ కామాంత్ అంటే రైట్ వే ఆఫ్ కండక్ట్ అనమాట, అంటే కరెక్ట్గా ప్రవర్తించడం అని అర్థం.
నాలుగోది సమ్యక్ ఆజీవన అంటే రైట్ వే ఆఫ్ లైవ్లీహుడ్ అనమాట. అంటే మన జీవనోపాధి కరెక్ట్గా ఉండాలి అని చెప్పి అర్థం. ఐదోది సమ్యక్ వ్యాయామ అంటే కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయాలి రోజు అని చెప్పి అర్థం. ఆరోది సమ్యక్ ధ్యాన అంటే కరెక్ట్గా మనం ఫోకస్ చేయాలి, కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి అర్థం. ఏడోది సమ్యక్ స్మృతి అంటే మన గురించి మనం కరెక్ట్గా తెలుసుకోవాలని చెప్పి అర్థం. ఇంకా లాస్ట్ది ఎనిమిదోది సమ్యక్ సమాధి అంటే రైట్ డీప్ మెడిటేషన్ అంటే కరెక్ట్గా ధ్యానం చేయాలి అని చెప్పి అర్థం. ఈ విధంగా మొదటి ఉపన్యాసంలో చెప్పిన 4 ఆర్య సూత్రాలు మరియు అష్టాంగిక మార్గాల్ని ప్రచారం చేసుకుంటూ బుద్ధుడు 80 ఏళ్ల వరకు ఈ విధంగా ప్రచారం చేస్తూ కుషీనగర్లో 80 ఏళ్ల వయసులో మరణించడం జరిగింది. దీన్నే పాలీ లాంగ్వేజ్లో మహాపరినిర్వాణ అంటారు. అంటే ఫైనల్ బ్లో అవుట్ అని అర్థం. ఇది 483 BCEలో జరిగింది. సో బుద్ధుడు 80 ఏళ్ల వయసులో 483 BCEలో మరణించడం జరిగింది. సో బుద్ధుడు మరణించిన సంవత్సరంలోనే అజాతశత్రు ఆధ్వర్యంలో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ నిర్వహించడం జరిగిందనమాట. దీనికి ప్రెసిడెంట్గా వ్యవహరించింది మహాకశ్యప్ అనే వ్యక్తి. ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఫాలోవర్స్ అందరూ కలిసి బుద్ధిస్ట్ 2 బుక్స్ని కంపైల్ చేయడం జరిగిందనమాట. ఒకటి అతని ఫేవరెట్ డిసిపుల్ మరియు అతని కజిన్ అయినటువంటి ఆనంద్, అతని పిన్ అయినటువంటి గౌతమి యొక్క కొడుకే ఈ ఆనంద్. ఇతను బుద్ధుడు ఏమైతే టీచ్ చేశాడో వాటిలన్నింటినీ కంపైల్ చేసి శుద్ధ పితక అని చెప్పేసి ఈ బుక్ని కంపైల్ చేయడం జరిగింది. తర్వాత ఉపాలి అనే వ్యక్తి ఈ మాంక్స్ సాధువులు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి వినయ పితక అని చెప్పి ఒక బుక్ని కంపైల్ చేయడం జరిగింది. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఈ 2 బుక్స్ కంపైల్ చేయడం జరిగిందనమాట. ఈ అష్టాంగిక మార్గ్ని మాధ్యమ మార్గ్ ఆర్ ఆప్టిమమ్ పాత్ ఫర్ సాల్వేషన్ అని కూడా అంటారు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాత ఆఫ్టర్ 100 years తర్వాత అగైన్ 383 BCEలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ నిర్వహించడం జరిగిందనమాట. ఈ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని 383 BCలో నిర్వహించింది శిశునాగా డైనస్టీకి చెందినటువంటి కాల్ అశోక్. ఈ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఇక్కడ 2 శాఖల కింద విడిపోవడం జరిగిందనమాట బుద్ధిజం. ఒకటి స్థావరవాదిన్, 2 మహాసంఘిక. స్థావరవాదిని వచ్చి ఏదైతే బుద్ధుడి ఒరిజినల్ టీచింగ్స్ ఉన్నాయో అండ్ దాన్ని ఫాలో అయ్యేవారు. సెకండ్ మహాసంఘిక వచ్చి కొంచెం లిబరల్ వే ఆఫ్ బుద్ధిజం ఫాలో అయ్యేవారు అనమాట. నెక్స్ట్ వచ్చి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అశోకుని ఆధ్వర్యంలో 250 BCలో జరిగింది. పాట్లీపుత్రాలో జరిగింది. ఇక్కడ అశోకుడు ఓన్లీ స్థావరవాదిన్స్ మాత్రమే, దాన్నే తీరావాదిన్స్ అని కూడా అంటారు. సో ఓన్లీ ఒక శాఖను మాత్రమే అతను రికగ్నైజ్ చేశాడనమాట ఇక్కడ అశోకుడు. దాన్నే స్థావరవాదిన్స్ తీరావాదిన్స్ అంట. ఈ టైంలోనే అభిధర్మ పితక అని చెప్పేసి థర్డ్ బుక్ని కంపైల్ చేయడం జరిగిందనమాట. బుద్ధుడు ఏమైతే చెప్పాడో దాన్ని ఫిలసాఫికల్గా అనుకరించిందే ఈ అభిధర్మ పితక. ఈ విధంగా బుద్ధిజం తర్వాత ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో కూడా చాలా రకాలుగా విడిపోవడం జరుగుతూ ఉందన్నమాట. ఉదాహరణకి కాంగ్రెస్, మనకి ఇందిరా కాంగ్రెస్ అని, అలాగే తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం అని, అన్నా తెలుగుదేశం అని, అలాగే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఎలాగైతే శాఖల కింద విడిపోయాయో అప్పట్లో బుద్ధిజం కూడా ప్రతి కౌన్సిల్లో ప్రతి మీటింగ్లో విడిపోవడం జరిగిందనమాట. ఉదాహరణకి మహాయాన, హీనయాన, వజ్రయాన, తీరవాదిన్ ఇలాగా రకరకాల సెక్ట్స్గా తర్వాత కాలంలో ఈ బుద్ధిజం విడిపోవడం జరిగిందనమాట. సో బుద్ధిజం ఇండియాలో పుట్టి తర్వాత ఇండియాలోనూ లేకుండా పోయింది. సో దానికి గల కారణాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది మౌర్య డైనస్టీ తర్వాత వచ్చినటువంటి శుంగా డైనస్టీ. వీళ్ళు ఏంటంటే హిందూ మతాన్ని రివైవ్ చేయడానికి చాలా చేశారనమాట. ఉదాహరణకి అప్పట్లో శశాంక్ గౌడ్ అనే వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మాంక్స్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు అనమాట. అలాగే ఏదైతే బోధి చెట్టు ఉందో ఆ చెట్టుని, ఒరిజినల్ చెట్టుని అతను నాశనం చేయడం జరిగింది. బట్ ఏదైతే అశోకుడు తన కొడుకు అయినటువంటి మహేంద్ర అలాగే కూతురు అయినటువంటి సంఘమిత్రాలని శ్రీలంకకి పంపించడం జరిగిందో ఆ టైంలో ఈ పీపాల్ చెట్టు యొక్క శాప్లింగ్స్ని వేరుని పంపించడం జరిగింది అనమాట శ్రీలంకలో. సో అది ఒక చోట ఇప్పటికీ ఉండడం జరిగింది. సో తర్వాత కాలంలో అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఇప్పుడు ఎక్కడైతే బౌద్ధ్ గయాలో ఇప్పుడున్న చెట్టు శ్రీలంక నుంచి తెప్పించినటువంటి పీపాల్ యొక్క శాంప్లింగ్ నుంచి తెచ్చినటువంటి చెట్టు అనమాట. క్యాస్ట్ సిస్టమ్ అనేది రూట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం అని బుద్ధిజంలో నమ్మడం, వాళ్ళు దీనికి ఎగనెస్ట్గా అగ్రెసివ్గా ఉండడం చాలా వరకు హిందూ వర్గాలకి నచ్చేది కాదనమాట. అది కూడా ఒక రీజన్ అంతే. మరొకటి మాంక్స్ పొలిటికల్ ఇష్యూస్లో ఇంటర్ఫియర్ అవ్వడం, అప్పటి రాజులకి నచ్చకపోవడం, అలాగే వాళ్ళు ఈ బుద్ధిజంని పెంచి పోషించడానికి నిధులు కేటాయించకపోవడం, మరియు అలాగే కామన్ పీపుల్ ఎక్కువగా మాట్లాడేది పాలీ భాష అనమాట. బట్ ఎప్పుడైతే సాంస్క్రిట్ భాషను ఒక రాయల్గా లగ్జరియస్గా భావించి నార్మల్ పీపుల్ మాట్లాడే పాలీ భాషగా మాట్లాడకపోవడం వల్ల ఈ బుద్ధిజానికి ఎగెనెస్ట్గా మారడం జరిగిందన్నమాట. తర్వాత కాలంలో విష్ణువు యొక్క 9వ అవతారం బుద్ధుడు అని చెప్పి హిందూ మతంలో చెప్పడం ద్వారా ఈ బుద్ధిజంని హిందూ మతం అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. ఇలా అనేక కారణాల వల్ల బుద్ధిజం ఇండియాలో లేకుండా కనుమరుగవడం జరిగింది.
సో ఈ విధంగా హిందూ మతంలో ఉండే కొన్ని పోకడలకి ఎగనెస్ట్గా శ్రమణ మూమెంట్లో పుట్టినటువంటి బుద్ధిజం అశోకుని టైంలో ఒక పీక్కి చేరి తర్వాత మౌర్య డైనెస్టీ పతనం తర్వాత బుద్ధిజం అగైన్ హిందూ మతంలో కలిసిపోవడం జరిగిందనమాట. తర్వాత కాలంలో గుప్తుల కాలంలో ఇనీషియల్ హిందూ టెంపుల్స్ గాను, తర్వాత పల్లవుల మరియు చోళుల కాలంలో సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ద్రవిడియన్ స్టైల్లో మనకి ఎన్నో దేవాలయాలు వచ్చాయన్నమాట. ఈ వీడియోకి మరింతే వచ్చే వీడియోలో సుంగా డైనెస్టీ నుంచి మనం స్టోరీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.